ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టు అన్నటువంటిది ఒక సోషలిస్ట్ సిద్ధాంతం. కానీ లేనివాడిని ఎప్పుడు లేనివాడిగానే ఉంచి ఉన్నవాడు మరింత ఉన్నతంగా ఎదగడం అన్నటువంటిది ప్రజాస్వామ్యం పేరుతో వివిధ దేశాలు అనుసరిస్తున్నటువంటి సూత్రం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇవాళ బంగారం రేట్ ఏంటి? బర్నింగ్ అనమాట, తగలడిపోతున్నట్టు పెరిగిపోతుంది, అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది. అయితే ఈ బంగారంకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్తాను. ఇందులో ప్రపంచంలో మాలి దేశంలో బంగారం నిల్వలు ఉన్నాయి, తవ్వుకుంటారు ప్రపంచ దేశాల వాళ్ళు. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి గనులు అక్కడ లీజుకి తీసుకుని తవ్వుకుంటుంటారు. వాళ్ళ దగ్గర 1 కిలో గోల్డ్ కూడా రిజర్వ్ ఉండదు వాళ్ళ బ్యాంకుల్లో కానీ. అంతా కూడా 860 గోల్డ్ మైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 50 టన్నులు ఏడాదికి బంగారం బయటికి తయారు చేస్తారు. అంటే 860 గోల్డ్ మైన్ల ద్వారా 50 టన్నుల బంగారం ఉత్పత్తి చేసేది మాలి దేశం. కానీ ఒక్కటంటే ఒక్క గని కూడా లేనటువంటి ఫ్రాన్సు అత్యధిక బంగారపు రిజర్వ్స్ ఉన్నటువంటి దేశంగా రికార్డుకి ఎక్కింది. 2436 టన్నుల బంగారం ఉంది ఫ్రాన్స్ దగ్గర. ఎట్లా వచ్చింది వాళ్ళకి అంటే, ఈ ఫ్రాన్స్ పాలనలో ఉంది మాలి దేశం, ఫ్రాన్స్ చెప్పు చేతల్లో నడుస్తుంది మాలి దేశం. కాబట్టి పెత్తందారు లేదా పేద దేశానికి ఉన్నటువంటి సాక్ష్యం అదనమాట.